మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రం నుండి నారాయణ్ గేట్ వరకు ఆర్టీసీ బస్సును ప్రజాప్రతినిధులు మార్పెల్లి గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఉపేందర్ మాట్లాడుతూ రేగోడు మండల ప్రజల కోరిక మేరకు బస్సును ప్రారంభించామని, ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సంగారెడ్డి నుంచి బయలుదేరి రేగోడు 12 గంటలు, నారాయణ్ గేట్ 12 గంటల 30 నిమిషాలు, తిరుగు ప్రయాణం రేగోడు 1 గంటకు, సంగారెడ్డి 2:30 సమయానికి సంగారెడ్డి చేరుకుంటుందని, అక్కడి నుండి 3 గంటలకు పటాన్చెరు లింగంపల్లి వెళ్తుందని, ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి మా రేగోడు మండల్ మట్పల్లి గ్రామం తరపున, అలాగే రేగోడు మండల్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా నూతనంగా బస్సు ఆరంకేట్ టు అల్లాదుర్గు వయా సంగారెడ్డి ఈ బస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ఇంతకుముందు గత 20 రోజుల కిందట రైల్వే బియ్యం ప్రోగ్రామ్ ఫోన్ ద్వారా మేము కూడా అందులో సార్ గారికి మేనేజర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా మా యొక్క సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క సమస్యలు ఎండగట్ట ప్రాంతం, మరి లాస్ట్ బార్డర్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా బార్డర్ కాబట్టి ఇక్కడ రాన సౌకర్యం చాలా తక్కువ. కాబట్టి ఈ బస్సెస్ ద్వారా ఇక్కడ నారాయణఖేడ్ పట్టణం అనేది మాకు దగ్గర ఉంటుంది. అక్కడ అందరూ కూడా పోవడం అనేది చాలా జరుగుతుంది. కాబట్టి మాకు ఇది చాలా సంతోషదాయకం. ఈ అవకాశానికి మంచి కృషి చేసినటువంటి మా గ్రామ సంఘ సంస్కర్త కుంద ప్రభాకర్ గారు చాలా కృషి చేసిండు. అతను కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గ్రహం సభ నాగుల పంచమి శుభ సందర్భంగా మరి ప్రజల సౌకర్యార్థము సంగారెడ్డి టు నారాయణఖేడ్, తిరిగి మళ్ళీ సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వరకు నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు, సంగారెడ్డి టు నారాయణఖేడ్ వరకు బస్సును సంగారెడ్డి డిపో వారు మరి గౌరవ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మరి సంగారెడ్డి డిపో మేనేజర్ గారు సహకారంతో ప్రజలకు మండల ప్రాంతంపు ఇక్కడ చెందిన ప్రజలకు సౌకర్యార్థము బస్సు ప్రారంభించినందున వారికి ప్రత్యేకంగా మండల తరపు నుంచి, గ్రామాల తరపు నుంచి మరి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నామని. నాగుల పంచమి సందర్భంగా సంగారెడ్డి డిపో బస్సు సంగారెడ్డి టు నారాయణఖేడ్ ప్రజలకు చాలా మంచి శ్రేయస్కరం. తిరిగి ప్రయాణం నారాయణఖేడ్ రేగోడ్ సంగారెడ్డి ఇది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. దామోదర్ రాజనరసింహ మంగివారిల సహకారంతో బస్సు ప్రారంభం జరిగింది. వారికి కూడా కొత్త విషయం. నేను ఉన్న సంఘమిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. మండల ప్రజలకు, సంగారెడ్డి డిపో మేనేజర్ గారి ఆర్టీసీ సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సందర్భంగా మా రేగోడు గ్రామానికి సంగారెడ్డి డిపో మేనేజర్ గారు బస్సు పంపించినందుకు మాకు ప్రజల తరపు కృతజ్ఞతలు చెప్తున్నాము. అయితే పొద్దున సంగారెడ్డి బస్సు 10 గంటల వరకు ఉంటుండే, మళ్ళీ మధ్యాహ్నం ఎటువంటి సౌకర్యం లేకుండా మా రేగోడు మండల ప్రజలకు ఈ సౌకర్యం కల్పించినందుకు వారికి దామోదర్ రాజనరసింహ గారికి మరియు సంగారెడ్డి డిపో మేనేజర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మా మారుమూల ప్రాంతమైన ఈ సౌకర్యం లేకుండే సౌకర్యం వాళ్ళకు రుణపడి ఉంటామని ధన్యవాదాలు. డిపో బస్సు ఒకటి ఉండే పొద్దున 9 గంటల నుంచి 10:30 వరకు ఇక్కడ రిటర్న్ అవుతుండే. ఇది సెకండ్ టైం 12 గంటలకు ఇది ఇక్కడ వస్తుంది. 1 గంట వరకు మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఈ సెకండ్ బస్సు అందుబాటులో టైం ఎవరైనా మిస్ అయినా ఏదైనా ఉన్నా శంకరాపేట బస్సు ఇంతకుముందు రేగోడు ఉంటుండే అవన్నీ ఫెయిల్ అయిందని అవి పనిచేసారు బస్సు. ఇది ఫస్ట్ టైం ఒకటి సెకండ్ మంచిగా నడుస్తుందని సెకండ్ బస్సు వేయడం జరుగుతుంది. దీనికి అందుబాటులో ఇక్కడ రోడ్లో తిరగడానికి ఇబ్బంది పడి ఎంతో అవస్థ పడుతుంది. ఇది 2 టైం తిరగడం వల్ల ఈ ప్రయాణికులకు ఎంతో సౌకర్యం ఉంటుంది. నారాయణఖేడ్ అందుబాటు చేరుకోవడానికి ఇప్పుడు మర్పల్లి నుంచి రేగోడు పోచారం పోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ బస్సు నడిచిన నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజలు దీన్ని 2వ బస్సు వేయడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేగోడు మండలం మెదక్ జిల్లా ఇది మధ్యాహ్నం సంగారెడ్డి నుండి 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 10:30 టైంలో సంగారెడ్డి నుంచి బయలుదేరి 1 గంట వరకు నారాయణఖేడ్ పోయి రిటర్న్ రేగోడు వరకు బస్సు. రేగోడు నుంచి సంగారెడ్డి 1:15 నిమిషాల గట్ట బయలుదేరి
4 గంటల వరకు సంగారెడ్డి వెళ్తుంది. ఈ మొన్న డిఎం ఫోన్ మాట్లాడిన సౌకర్యం మాట్లాడినందుకు ఈరోజు మనకు వేసినందుకు డిఎంకు ధన్యవాదాలు చెప్తున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.